సరే ఇప్పుడు ఎవరైతే కేసులు ఉన్నాయో వాళ్ళు కొంతమంది దుబాయ్లో కూడా ఉన్నారు, సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ, వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు? అంటే ఒకటి సార్ పోలీసు వాళ్ళు తలుసుకొని అది నిజమైన తీవ్రమైన నేరం అనుకోండి, బాగా తీవ్రమైన నేరం కనుక ఉన్నట్లయితే వాళ్ళు విదేశీ పౌరులు అయితే కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడు విదేశీ అంటే ఇక్కడ నేరం చేసిన వ్యక్తి మన దేశ పౌరుడా విదేశీ పౌరుడు ఆలోచించాలి. అతను కనుక విదేశీ పౌరుడు కనుక అయినట్లయితే చాలా టైం పడుతుంది. అలా కాకుండా మన దేశ పౌరుడే పారిపోయాడు అనుకోండి, పారిపోయి ఇప్పుడు అక్కడ తలదాచుకున్నాడు అనుకోండి, కొంచెం చాలా టైం పడుతుంది, తీసుకురావడానికి కొంచెం టైం పడుతుంది. దాని వ్యవస్థ వేరుంటుంది, దానికి ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు అంటే వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు, పంపించేస్తారు. అది దానికి సంబంధించిన మనకేను మీకు అదే ఇంటర్నేషనల్ లా గురించి ఒకరోజు మంచి వీడియో చేద్దాం, నేను తీసుకొచ్చి చెప్తా చట్టాలని. అది ఎందుకంటే మనం బాగా చదువుతుంది దానిపైన. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కొన్ని ఉంటాయి, దీని ప్రకారం ఏమవుతుందంటే అగ్రిమెంట్స్ అంటాం మనం, మన మాస్టర్ చెప్పడం అగ్రిమెంట్స్. ఇప్పుడు మీరు నేను ఎట్లా అగ్రిమెంట్, అలా కన్వెన్షన్ జరిగినప్పుడు నేరస్తుల యొక్క వాళ్ళిద్దరిని తీసుకునే ఎక్స్చేంజ్ అయ్యి, నేరస్తుల యొక్క ఎక్స్చేంజ్ కానీ, నేరస్తుల విషయంలో అది కానీ, అలాగే శాంతి భద్రతల విషయంలో కానీ, ఓకేనండి, లా అండ్ ఆర్డర్ విషయంలో, అలాగే డ్రగ్స్ కానీ, డ్రగ్స్, ఉమెన్ ట్రాఫికింగ్, ఓకేనా, తర్వాత ఈ ట్యాక్స్ ఎగ్గొట్టే ఉంటాయి అవి కానీ, కొన్ని రకాల డ్రగ్స్ భారతదేశంలో వ్యాలిడ్ కానీ కొన్ని విదేశాల్లో వ్యాలిడ్ కాదు, అరెస్ట్ చేస్తారు. ఎస్, ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఉంటాయి, మనకు పేరు కూడా మనకు తెలుసావు, అది కనుక మనం పొరపాటు చేస్తే అక్కడ దుబాయ్లో అక్కడికి పోతే పట్టేసుకుంటారు, బట్ లోపల వేసేస్తారు, మనకి లీగల్ కావచ్చు. గసగసాలు ఉన్నాయి, మీ ఇంట్లో ఉంటాయి కదా, మా ఇంట్లో ఉంటాయి, అందరి ఇంట్లో ఉంటాయి. మొన్న కూడా నేను తిన్నా, సరదా బాగా ఇష్టం, బాగా తీగా ఉంటాయి, తింటాం. అది పొరపాటు మీరు దుబాయ్లో గసగసాలు అయితే మీ పని అవుట్, లైఫ్. చాలా మంది తెలియక పట్టుకెళ్ళి పాపం లైఫ్ అయిపోతారు. ఒక ఆమె పచ్చల్లో తీసుకెళ్తే అదేదో చికెన్ పచ్చలో గసగసాలు ఉన్నాయన్నాడు, స్కాన్ చేసి సన్నగా దొరికినాయి, పట్టుకుని ఆ లోపల వేసారు, ఆమెకేం తెలియదు పాపం. అంటే నేను ఏమన్నానంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ చదవాలి. మీరు ఏదన్నా విదేశాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఏదైనా విదేశాల్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు, విదేశాలకు మీరు వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్నేషనల్ లా చదవాలి. లేదు మాలాంటి లాయర్ని కూడా కనుక్కొని, సార్ విదేశాల్లోకి వెళ్తున్నాము, కొంతమంది మనం దుబాయ్లో పెట్టాలని చెప్పి పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎవరు వచ్చారు, దుబాయ్లో పెట్టుబడులు పెట్టండి, 2 కోట్లు పెట్టండి, 3 కోట్లు పెట్టండి, డబుల్ అయిపోతాయి అన్నారు. అది ఎట్లా చేసిద్ది, మనం తీసుకెళ్ళి పెడితే ఎవరన్నా మెట్ట వస్తుంది. సో ఎన్ని ఇంటర్నేషనల్ లా అనేది ఎన్ఆర్ఐ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అప్రోచ్ చేసి వాళ్ళు అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.